నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ. ప్రస్తుతం మనమున్నాము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, అంటే సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనమున్నాము. ఏప్రిల్ 11న ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, ఎవరిని ఓటర్లు గెలిపిద్దాం అనుకుంటున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యూసఫ్గూడ చెక్ పోస్ట్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది ఓటర్లు ఉన్నారు, చాలా మంది సెటిలర్స్ ఉన్నారు, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎక్కువగా ఫిల్మ్ నగర్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే చాలా సినిమాకి సంబంధించి అటువైపు కృష్ణానగర్ కావచ్చు, ఇటు యూసఫ్గూడ బస్తీ చెక్ పోస్ట్, ఇలా అన్ని ప్రాంతాలు కలుపుతున్న ఏరియా ఇది. అయితే చాలా వరకు ఏంటంటే క్యాండిడేట్ ని చూసి ఓటు వేసేవాళ్ళు కావచ్చు, పార్టీని చూసి ఓటు వేసేవాళ్ళు కావచ్చు, చాలా మంది ఉంటారు. అండ్ కేసీఆర్ మానియా అనేది చాలా వరకు పనిచేస్తుంది ఈ ఎలక్షన్స్ లో. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటే కనుక సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ కి సంబంధించి ఎంపీ కాన్స్టిట్యున్సీలో మనకి దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి సాయి కిరణ్ యాదవ్ పోటీ పడుతున్నారు. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్, అండ్ అలాగే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది ముగ్గురు మధ్య త్రిముఖ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఓటర్లు ఏమంటున్నారు, వారి నాడు ఏ విధంగా ఉంది, డైరెక్ట్ గా ఓటర్లని అడిగి తెలుసుకుందాం పదండి. 11th ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు? ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? తెలంగాణ. ఎందుకు ఇక్కడ టీఆర్ఎస్. అంటే ఎందుకని? ఎందుకని అంటే అంత మంచిగా అవుతుంది కదా, అందుకు. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఎంపీ ఎలక్షన్స్? టీఆర్ఎస్ వస్తేనే మంచిది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మామూలుగా పార్టీ పరంగా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది కదా, టీఆర్ఎస్ వస్తే బెటర్ ఇంక మళ్ళీ. అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచింది కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ కూడా గెలిస్తే బాగుంటుంది అంటారు. రైట్, ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే అమ్మ నమస్తే, మీ పేరు? మా పేరు తస్లీం బేగం. తస్లీం బేగం, మంచిగా ఉంది పేరు చాలా. ఓకే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, ఓటు ఎవరికి వేస్తారు? మేము కేసీఆర్కే వేస్తాం ఓటు. ఎందుకు? మాకు అంతా మంచిగా చేస్తున్నారు కదా, మా పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, మళ్ళీ పెళ్లి పిల్లలకు అది పైసలు ఇస్తున్నారు, షాదీ ముబారక్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కదా, అందుకోసానికి మేము కేసీఆర్కే వేస్తాం ఓటు. వాళ్ళకే. అంటే టీఆర్ఎస్ పార్టీకి లేదు, కేసీఆర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ సాబ్కే కదా, ఆయనకే ఇద్దాం అనుకుంటున్నాం. నమస్తే అండి, మీ పేరు? జగన్. ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్. మెడికల్ షాప్ బిజినెస్ చేస్తున్నారు. మార్కెటింగ్ మెడికల్ మార్కెటింగ్. ఓకే, మనకి 11th ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ కి వేస్తాం. ఎందుకు? టీఆర్ఎస్ మాకు అన్ని సంఘటన అన్నింట్లో మంచిది, టీఆర్ఎస్ కి వేస్తాం. ఓకే, నమస్తే, మీ పేరు? నా పేరు మొహమ్మద్ లతీఫ్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? అంటే యాక్చువల్ గా మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం? తలసాని కిరణ్ యాదవ్. తలసాని సాయి కిరణ్ యాదవ్, అంటే టీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చాలా మంచి పనులు చేస్తుంది. వాళ్ళ డాడీ కూడా చాలా హెల్ప్ అని ఇచ్చారు ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ గారు, అందు గురించి. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? వెంకట్. వెంకట్, ఏం చేస్తుంటారు? నేను అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఒక 11th ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏప్రిల్ 11th ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధిలో ఉంది టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ రావడం. ఏ రకంగా ఎందుకు వేద్దాం అనుకున్నారు టీఆర్ఎస్ కి ఇది వరకు చేసిన పనులకి ఇప్పుడు పనులకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి అది వస్తేనే, ఎంపీ కూడా వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ప్రాంతీయ పార్టీగా గెలిచారు, ఇప్పుడు సెంట్రల్ పార్టీగా కూడా గెలవాలి. అవును, సెంట్రల్ పార్టీ. థ్యాంక్స్ అండి. నమస్తే అండి, మీ పేరు? మహేష్ అండి. ఏం చేస్తుంటారు? వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్లు ఉంటాయా? ఉంటాయండి. చాలా కష్టం కదా, కానీ తప్పదు. రైట్, 11th ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ వేస్తాండి. టీఆర్ఎస్. ఎందుకు? ఎందుకంటే నాకేం చెప్పరాదు, అంటే కొంచెం మంచి పనులు చేస్తామని చేస్తాం అంతే. థ్యాంక్స్ అండి. నమస్తే, మీ పేరు? మాస్తన్నమ్మ. ఏం చేస్తుంటారు? మేము పండ్లు అమ్ముతుంటాము. ఫ్రూట్స్ బిజినెస్ అన్నమాట. సీజనలా? ఎప్పుడు కంటిన్యూ, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎలా ఉంటుంది బిజినెస్? బాగుంటుంది, అంతే, ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, 11 ఎంపీ ఎలక్షన్స్, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము కారుకి వేద్దాం. ఎందుకు? కేసీఆర్ మంచి పని చేస్తుంది కాబట్టి అట్లా ఆయనకే వేద్దాం. ఇది జూబ్లీ హిల్స్ కొందుకు వస్తుంది కదా, అవును. అంటే సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి మీరు అనుకుంటున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడింది సాయి కిరణ్ యాదవ్. థ్యాంక్స్ అండి. మీ పేరేంటి తాతగారు? రాముడు. రాముడు, ఉమ్మడి 3వ రాముడు. రాముడు, నేను అంత పెద్ద పేరు చెప్పలేను కానీ ఏం చేస్తుంటారు? ఏదో రోడ్ ఉడుస్తా. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఇంత ముందే రోడ్ ఉడుకుడు. రిటైర్ అయ్యారా? రిటైర్ అయిపోయినా. రిటైర్డ్ పర్సన్. రోడే. సరే, ఇప్పుడు
ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? ఓటు ఎవరికి వేస్తావు? కేసీఆర్కి ఇస్తా. ఎందుకు? ఆయన మాకు అవసరం, ఆయనకి ఇస్తా. అంతేనా? అంతే. ఎవరు మాకు అవసరం, కేసీఆర్ రావాలి, ఆయనకు ఓటేయాలి. నమస్తే, మీ పేరు? నా పేరు నగేష్ అమ్మా. నగేష్ గారిని పట్టుకుంటారండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. బిజినెస్ చేస్తారు. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి 11th. ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తానమ్మా. ఒక మాట చెప్పండి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజంగా నిజం చెప్పండి. నేను ఆంధ్రవాణి వేస్తారు, కేసీఆర్కి వేస్తా. ఎందుకు? ఎందుకంటే ఒప్పుకుంటారా, ఆయన చేయలేను అసలు. నిజంగా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అసలు ఎప్పుడు లేని అసలు నిజంగా మాకు ఎట్లా చేస్తున్నారంటే అందరిని గౌరవం ఇచ్చి ఆయన అసలు బడుగు వర్గాలను కూడా బాగా చేస్తున్నారు. నేను కొందరు మాకు ఇంకోటి మీరు ఆంధ్ర వాళ్ళని చెప్తున్నారు, ఆంధ్ర వాళ్ళైనా కూడా కేసీఆర్ నచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, అంటే ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే మాట వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అని అసలు అది నిజం కాదమ్మా, అది నిజం కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫస్ట్ అట్లా ఇదో దుష్ప్రచారం జరిగింది, కానీ అసలు ఏం లేదు. ఆయన మొత్తము అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఉన్నారంటే కారణం ఆయనే ముందు చెప్తున్నా. వీళ్ళు సాధ పనులుగా చేస్తున్నారు. కానీ నాకు అందరూ అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు మాత్రం గొప్ప నాయకుడు, మహా వ్యక్తి ఆ విషయంలో. థ్యాంక్స్ అండి. నమస్తే, మీ పేరు? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు? ఆర్ట్ డిపార్ట్మెంట్, షూటింగ్ లో వర్క్ చేస్తారు. ఇది ఫిల్మ్ నగర్ కాబట్టి చాలా వరకు వాళ్లే ఉంటారు కదా. సినిమా కష్టాలు అంటూ ఉంటారు, నిజంగా సినిమా కష్టాలు చాలా ఉంటాయేమో కదా. సినిమా వాళ్ళకే ఎక్కువ కష్టాలు. రైట్, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఓటు ఎవరికి వేస్తారు? ఓటు కేసీఆర్. ఎందుకు? ఎందుకంటే ఆయన చేసింది ఊర్లో మాకు పొలాలకి పాస్బుక్లు, రైతు బంధు ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇదొకటి ఎల్ఐసి ఒకటి చేసిన అన్ని సాయం చేసిండు కదా. మరి ఆ సాయం మనం చేయకపోతే ఎందుకు ఓటు? ఆయన సాయం చేశారు కాబట్టి మీరు ఓటు సాయం చేయాలి కదా. థ్యాంక్స్ అండి. నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు మన్యమమ్మ. ఏం చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేస్తుంటా. మేస్త్రి వర్క్ చేస్తారు. ఓకే, చాలా ఇబ్బందికరమైన పని, చాలా కష్టమైన పని కదా. ఒక ఇల్లు అందంగా కట్టాలంటే మీ చేతుల్లోనే, మీ ప్లానింగ్ ఉండాలి. ఓకే, 11 ఎన్నికలు వస్తున్నాయి, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓట ఇంకా ఇప్పుడు కారు గుర్తుకే ఓటు వేద్దాం అనుకుంటున్నామా. కొంచెం ఎందుకంటే బాగానే ఉత్సాహంగా ఉండరు కదా వాళ్ళు. వాళ్ళు ఒక కుటుంబం వాళ్ళు ఉండరు, ఐక్యతగా పని చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అయితేనే ఒక్కొక్క పచ్చన ఒక రకంగా ఉంటారు. వీళ్ళైతే ఒక ఇంటి వాళ్ళు ఉన్నారు, ఒక కలిసికట్టుగా పని చేస్తుంటారు. వాళ్ళకే ఓటు వేసేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు లలిత. లలిత గారు, ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తారు. ఇవాళ రేపు అసలు చాలా మంచి బిజినెస్ అంటే ఆడవాళ్ళకి టైలరింగ్ కదా. చక్కగా పెద్ద బొటిక్ పెట్టుకోవాలి మీరు కొన్ని రోజుల్లో, ఓకేనా? నేను కోరుకుంటున్నాను అలాగా. సరే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా 11న, ఓటు ఎవరికి వేస్తారు? ఏం కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నా. ఏం మంచిగా చేస్తున్నాడు అని ఇక్కడ, అందుకని ఆయనకేద్దాం. థ్యాంక్స్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.